గ్రామ పెద్దలకు, మా యువత సోదరులకు, మా ఆడబిడ్డలకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటాం. మీ అందరు కూడా ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికలలో మీ అందరూ కూడా ఎంతో నమ్మకంతో, ఆ నమ్మకంతో సర్పంచ్ గారు లక్కాకుల చంద్రమోహన్ రావు గారి వైఫ్ గారు లక్కాకుల చంద్రకళ వారిని మీరు గెలిపించినందుకు మా ఆడబిడ్డకు మనస్ఫూర్తిగా వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఉప సర్పంచ్ గారు వెంకటేష్ గారికి వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, వార్డు మెంబర్ గారు మౌనిక గారికి, జవాజ్ అంజన గారికి, సంపత్ గారికి, దేవదాస్ గారికి, మురళి గారికి, స్వప్నప్రియ గారికి, నరేష్ గారికి, రాజు గారికి, మహేష్ గారికి, మీ అందరూ కూడా వార్డు మెంబర్ గెలిపించినందుకు ఆ గెలిచిన వార్డు మెంబర్లకు, సర్పంచ్, ఉప సర్పంచ్కి మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే పక్షాన్ని వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం ఆలోచించుకుందాం. అందరం కలిసి 4-5 పోటీ చేస్తారు. 5 గెలవరు, ఒక్కరే గెలుస్తారు. కాబట్టి నేను ఈ గెలిచిన వార్డు మెంబర్లకు కానీ, సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. మీ మీద నమ్మకంతో గెలిపించారు కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల మన్నలు పొంది ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా వారు కోరుకుంటున్నాను. ఇంకా కష్టపడాలి. అందరూ పోటీ చేస్తారు, కానీ అందరిలో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోరు. ఓడిపోయినంత మాత్రాన వాళ్ళు తక్కువ కాదు, గెలిచిన వాళ్ళు ఎక్కువ కాదు. అందరూ ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఆ రకంగా అభివృద్ధిని ముందు తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తి ఆశిస్తున్నాను. ఇక్కడ రాజకీయాలు మాట్లాడతాం రాలేదు. ఇక్కడ అందరూ కూడా బొమ్మత్తడు కాదు. అందరూ నీకు కాంగ్రెస్ ఓట్లు వేసారు, బీజేపీ వాళ్ళు వేసారు, టీఆర్ఎస్ వేసారు. ఈరోజు గెలిచిన మనము ఎవరి మీద కక్షలు అవసరం లేదు. మనం అందరం గెలిచిన ఓట్లు వేసిన వాళ్ళు నా వాళ్ళే, ఓట్లు వేయని వాళ్ళు నా వాళ్ళేగా భావించుకొని ఊరిని కడపపెట్టుకొని కాపాడుకొని తీసుకుపోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల వరకే కొట్టాటలు. ఎన్నికలు అయిన తర్వాత ప్రజలే మనోళ్ళు, అందరూ ప్రజలే మనోళ్ళు అని చెప్పి భావించుకుని పోతాం. నేను ముఖ్యంగా మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తాను. నాకు ఎవరు ఇయ్యని అదృష్టం మీరు ఇచ్చారు, ఎవరు ఇయ్యలే. నాకు ఎవరికి రాని అదృష్టం మీరు నాకు ఇచ్చారు. 1 సారా, 2 సార్లు, 3 సార్లు. మొదటిసారి ఎమ్మెల్యే గెలిచినాక, ఒకసారి గెలిచినాక రెండోసారి వేయాలంటే భయపడతారు. ఏం చేసిండా ఈ గంగుల కమలాకర్ అని చెప్పి భయపడతారు. 2 సార్లు వేసారు, 3 సార్లు వేసారు, 4 సార్లు వేసినందుకు మీరు రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాను. నాకు గుర్తున్నది, మొదటిసారి ఎమ్మెల్యే నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు, అప్పటి వరకు చొప్పదండి నియోజకవర్గంలో ఉండే ఈ ఊరు, ఇది కానీ బావపేట కానీ. మొదటిసారి నాకు వచ్చినప్పుడు నేను ఇట్లకెళ్ళి వస్తున్నా, మలకాపురంకి వస్తున్నా. వస్తుంటే రావత్తలేదు, ఇక్కడికి రానిత్తలేదు ఊరు. స్కూటర్ మీద వచ్చిన, దుమ్ము, రోడ్డు లేక బాగా ఇబ్బంది పడ్డారు. బాగా ఇబ్బంది పడ్డారు. బాధ, చాలా బాధ. మరి వచ్చి ఎట్లా పోవాలంటే ఎటు దారి లేదు. దారి లేకుండా మేము బాధపడ్డారే, ఏంది ఇన్ని రోజులే ఈ ఊరికి చక్క గ్రామానికి రోడ్డు కూడా వేయలేదా? 40-50 సంవత్సరాలే, మరి ప్రజలు ఏమంటలేరా? స్వాతంత్రం వచ్చిన 45 సంవత్సరాలే, రోడ్డు వ్యవస్థ లేకపోతే ఎట్లా అని అనుకున్నాం. సరే, రోడ్డు వ్యవస్థ అయిపోయింది, ఏదో చేసినాక ప్రజలందరూ ఒకటి అడిగారు, అయ్యా మరి గ్రామాల్లో అయితే నీళ్లు లేవు, వ్యవసాయం కుట్టుబడతట్టు ఉంది అన్నది. ఆ రోజు నేను కంకణం కట్టుకున్నా, ఈ ఊరికి రోడ్లు వేయాలి, నీళ్లు తేవాలని. మలకాపూర్ నుంచి మొదలుపెట్టిన రోడ్డు అద్భుతంగా నవలమల్ల తీసుకొచ్చిన, బావుపేట కూడా మొదలుపెట్టిన తీసుకొచ్చి నవలమల్ల తీసుకొచ్చిన. మీరు ఎవరు అడగలే, ఈ ఎస్విజి రోడ్డు మీరు అడగలే ఎవరు కూడా. మెయిన్ రోడ్ ఉండాలని చెప్పి ఎస్విజి కూడా ఒక రోడ్డు పట్టుకొచ్చిన. ఈ ఊరికి 3 దిక్కులో బ్రహ్మాండ రోడ్డు తీసుకున్నా, ఇంటర్ రోడ్డు తీసుకున్నా. కొంచెం దాటితే ఆచంపల్లి కూడా గడగడగడ అంటే మనకు ఉన్న ఊళ్ళో గడగడ అన్నాయి రోడ్లు. బ్రహ్మాండంగా రోడ్ల వ్యవస్థ మెరుగుపరుచుకున్నాం. ఉన్నంత వరకు ఊళ్ళలో డెవలప్ చేసుకున్నాం. అసలు పని నీళ్ళు లేవని చెప్పినాం. ఉన్నారు అక్కడ, మా అంజన్ ఉన్నాడు, మా గౌడ్ సాబ్ ఉన్నాడు, దాంతోపాటు మన చంద్రాన్ని ఉండే, కొమ్ము రవి ఉండే, మేము ఎంపీపీ గారు, మనవరు, మధు, అందరం కలిసి ఈ ఊళ్ళు మనకు నీళ్లు లేకపోతే అంటే ఏమైంది ఆ నీళ్ళు అని చెప్తే వరద కాలువకి నడుచుకుంటా పోయినాం. ఎండల ఆ వరద కాలువ కాడ నుంచి మనకున్నప్పుడు రాజురం ఉండే, వరద కాలువ నుంచి వేసినప్పుడు అధికారులు తీసుకుపోయినా, అయ్యా మరి మా గ్రామంకు నీళ్ళు వస్తే పెద్ద చెరువు నిండితే, ఊర చెరువు నిండితేనే, పెద్ద చెరువు నిండితేనే 5 గ్రామాలు నీళ్ళు వస్తాయి అంటే, అట్లా కలవదిగా నీళ్ళు వచ్చే సమస్య లేకపోతే అన్నాడు. మీరు ఇక నీకు వరదకాలు అవుతానే నీళ్ళు అయిపోయినట్టు రావు అన్నాడు.
అరే ఎట్ట రావయ్యా ఊరు ఎండగొడతావా అని చెప్పేసి మళ్ళా ఆసంపల్లి కాడ నుంచి నడుచుకుంటూ పోయి ఒక పాయింట్ దొరకబట్టుకుని అక్కడ నుంచి గీత గీసుకుంటూ వస్తే కాళేశ్వరం నీళ్ళు ఎక్కితే మళ్ళీ నావుల మళ్ళీ నిలబడ్డాయి. పర్లేదా? నావుల మళ్ళీ నీళ్ళు పడితే అక్కడ కొంచెం బావుచేరు తీసుకొచ్చినాం, బద్దిపల్లి తీసుకొచ్చినాం, కమాన్పూర్ తీసుకొచ్చినాం, ఎలుగంద తీసుకొచ్చినాం, ఊర్లు కాపాడుకున్నాం. లాస్ట్కి ఏమైతుందంటే తుమ్ములు బంద్ చేస్తామో నీళ్ళు ఎక్కువైన పరిస్థితి వచ్చినాయి. ఒకప్పుడు తుమ్ములలో నీళ్ళు రావాలనుకున్నాం మనం, కానీ తుమ్ములు బంద్ చేయని కదా మాకు నీళ్ళని జాలు పడతాయి పరిస్థితికి వచ్చినాం. ఈరోజు గ్రామాలు డెవలప్ అయినాయి, రైతులకు మళ్ళా ఆశ పడ్డది. ఎస్ మనం బ్రహ్మాండంగా ఈ నీళ్ళ వలన మనకు నీళ్ళు ఉంటే మనకు పొలం పండుతుంది అని చెప్పేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోయినాం. కొరపకుంట దాకా నడుచుకుంటూ పోయినాం, కొరపకుంట నుంచి మళ్ళీ అడి తీసుకుపోయినాం. ఇప్పుడు రైతుల సంతోషమయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు మనం మిడిమా నుంచి లెఫ్ట్కి వెళ్ళాలంటే ఇప్పటికి ఏది కాకపోతుండే రైతులందరంగా భూములను అమ్ముకునే పరిస్థితి వచ్చింది. వ్యవసాయం కుటుంబం బతికేది. అందుకే తెలంగాణ రాకముందు నీళ్లు లేకపోయా, కరెంట్ లేక నీళ్ళు ఇచ్చినాము, కరెంట్ ఇచ్చినాము. కొనుగోలు చేయాలంటే ఇక్కడికి వచ్చి మనం అక్కడ పోయి ఊర్లోకి వచ్చి కొనుగోలు చేసినాం మనం. సో ఇట్లా గ్రామాలు అభివృద్ధి జరగాలి, ఇంకా ముందుకు పోవాలి. మనం రాజకీయంగా మాట్లాడద్దు కానీ ఇంకా ముందుకు పోవాలి. మనకు నమ్మకం ప్రభుత్వాలు ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, బీజేపీ ఉంటుంది, ఒకసారి టీఆర్ఎస్ ఉంటుంది కావచ్చు. ప్రభుత్వాలు ఏదున్నా ప్రజలకు పనిచేయాలి. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ నిధులు తీసుకురావాలి, డెవలప్ చేయాలి. ఆ దిశగా అడుగులేస్తాం. మేము కూడా గంగుల కమలానికి వ్యక్తి ఏ పార్టీలు ఉన్నా ఏ పార్టీ లేకుండా ఊరంతా నాదంగా భావించుకొని మేము పనిచేస్తాం. ఇప్పుడు మేము అందరం ఊరంతా నాదే, నా ఊళ్ళో. అందుకే 4 సార్లు మీరు ఆశీర్వదించారు. ఈ ఊళ్ళో నాకు ఏ నోళ్ళు అందరూ కడపెట్టుకొని చూసుకున్న బాధ్యత నా ఊరు నాదేనగా భావిస్తాను కదా. అందుకే నేను మా ఈ వేదిక ఉన్న అందరూ కూడా చెప్తున్నాను, మనం విద్వేషాలు అవసరం లేదు, కొట్టాటాలు అవసరం లేదు. ఊరు నాది అని భావించుకొని ఒకసారి గెలిచినాక రెండోసారి గెలిపిస్తామనే విధంగా, శభాషణ విధంగా గెలిపించుకునే విధానాలు. ఓడిన వ్యక్తులను పిలవండి, రామస్వామి పిలవండి, గౌరవించుకుందాం. ఎలక్షన్లలో ఓటమి గెలుపు అనేది సహజం. ఇవన్నీ కూడా అందరూ ఓట్లేరు. గెలిచిన వాళ్ళు తక్కువ, ఓడిన వాళ్ళు ఎక్కువ అని కాదు. అందరూ కలిసి ఈ గ్రామ అభివృద్ధిని రాగ ద్వేషాలు లేకుండా, విద్వేషాలు లేకుండా ముందుకు తీసుకోవాలని నా ఆలోచన. నేను గంగుల కమలానికి సంపూర్ణంగా 2 సంవత్సరాల అవకాశం ఇచ్చే ప్రభుత్వానికి ఒక చేయాలి. చేయకుండా డెఫినెట్గా మేము ఉండం, చేయిస్తాము. మళ్ళీ గ్రామాల అభివృద్ధి జరగాలి. సమస్యలు యూరియా దొరుకుతుందంటే యూరియా ఎందుకు దొరకది, యూరియా దొరికేయాలి. ఇట్లా అవన్నీ కూడా సమస్య పరుచుకొని అల్టిమేట్గా చివరిగా గ్రామస్తులందరూ సంతోషంగా ఉండాలి. వారి వారి భూములలో పొలాలు వండుకోవాలి, పండాలి, వాళ్ళ కుటుంబాల పోషణ జరగాలి, ఉపాధి దొరకాలి. ఆ దిశగా అడుగులేయాలి. గ్రానైట్ క్వారీస్ ఉన్నాయి, వాళ్ళ నుంచి ఉపాధి రావాలి. అవన్నీ చేసుకునే విధంగా మీరు సహకరించాలి. ఈ 5 సంవత్సరాలు మంచి పరిపాలించండి. శక్తి మేరకు, నా శక్తి మేరకు నిధులు తీసుకొచ్చి ఈ ఊరికి డెవలప్ చేస్తారు. జై తెలంగాణ. మాట్లాడారు ఈరోజు మన అన్నగారు, మా కమలాకర్ అన్నగారు వచ్చి మనకు ధన్యవాదాలు తెలిపినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఏదైతే నా మీద గౌరవంతో మన గ్రామ ప్రజలందరూ, మన కొండాపూర్ నావలమల్యాల అందరు కలిసి నాకు ఏదైతే మా 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 దంపతులను ఆశీర్వదించారో వాళ్ళ నమ్మకాన్ని నేను బొమ్మ చేయకుండా ఖచ్చితంగా వీరికి అందరితో తోడ్పడండి. ఎవరైతే అందరితో కలిసిపోయి మీరు చెప్పినట్టు విధంగానే నేను వీరందరితో నేను సహకరించి నేను ఏదైతే ఉన్నదో రేపు అభివృద్ధిలో కొనసాగుతానని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకొని ముగిస్తున్నానన్న. థ్యాంక్ యూ. కేసీఆర్ గారు అప్పుడు సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరు చెక్ సంతకం పెట్టిండు. మీరు కూడా ఫుల్ సహకరించాలి. ఎందుకంటే చెక్ పవర్ ఒక సర్పంచ్ పెట్టు, ఉప సర్పంచ్ కూడా చెక్ పవర్ ఇచ్చిండు. అంటే ఒక పారదర్శక పరిపాలన జరగాలని చెప్పేసి. కాబట్టి ఈ గ్రామ అభివృద్ధి కోసము ఇద్దరు ఉప సర్పంచ్, సర్పంచ్ 2 కళ్ళలాగా ముందుకోవాలని చెప్పి కోరుకుంటారు. అంతే కదా తల్లి? మీరు ఆశపడి కూడా అదే కదా, అంతేనా? జై తెలంగాణ.